హాయ్ గాయ్స్, నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. 2 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదని ఏమనుకుంటున్నారు కదా. సారీ అండి, కొంచెం నేను వైజాగ్ వచ్చానమాట. అందువల్ల మీకు వీడియోస్ పెట్టడం అవ్వలేదు. నేను కూడా షూట్ చేయలేదన్నమాట. ఈ 2 డేస్ కొంచెం బిజీ ఉండే. సో ఎందుకనంటే యాక్చువల్గా మా రిలేటివ్స్లో ఒకరు ఎక్స్పైర్ అయిపోయారు. సో వాళ్ళ కార్యం ఉంటే వచ్చామన్నమాట. అంటే 11 రోజులు చేస్తారు కదా, అలాగా. సో వచ్చేసి అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు, బావగారు వాళ్ళు. సో అందరం కలిసాము అక్కడ. తర్వాత వచ్చేసరికి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము, అమ్మమ్మ వాళ్ళని తీసుకొని. తర్వాత అలా బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళినప్పుడు ఈ మధ్య గోల్డ్ స్కీమ్ ఒకటి కట్టాము. అది ఎన్ని డేస్ అయింది, ఇంకా ఎప్పుడు వస్తుందని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ హారం చాలా బాగుందని చెప్పేసి మెల్లోని వేసుకున్నాను అంతేని. సో చూడండి ఎంత అందంగా కనిపించింది తెలియదు. ఇది హారంకం వడ్డానమంట యాక్చువల్గా. అంటే వాళ్ళు మనకి ఫాలోవర్స్ వీడియోస్ కూడా చూస్తారు. ఒకసారి తీయండి అని అంటే జస్ట్ చూడడానికి వాళ్ళైతే మెల్లని వేస్తారనమాట. పర్లేదు ధరణి గారు, వేసుకోండి, కొనుక్కుంటేనే వేసుకోవాలి, కొనుక్కోకపోతే వేసుకోకూడదు అని చెప్పేసి వేసేసరికి చాలా హ్యాపీ అనిపించింది. వేసుకొని అలాగా బయటని తిరిగేసి వచ్చేసాం. తర్వాత గీతమ్మ ఐస్ క్రీమ్ మా నాన్న కొంటే అక్కడ షాప్ దగ్గర కూర్చొని తినేసింది. మేము కూడా ఇంకా వచ్చిన వెంటనే షాప్ దగ్గర కూర్చొని టిఫిన్లు తినేసామన్నమాట. అలా బాగా గడిచిపోయింది. మ్యాక్సిమం వాళ్ళతో టైం స్పెండ్ చేసేసరికి సరిపోయిందనమాట. నెక్స్ట్ ఒక చిన్న ప్రమోషన్స్ ఉంటే వెళ్ళాను నేను. ఆ ప్రమోషన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను యాక్చువల్గా ఈ రోజుకి. ఒక 2 ప్రమోషన్స్ 1 ప్రమోషన్ ఉంటేనే చేసేసాను అనమాట. ఎలాగో వచ్చాం కదా ఇక్కడికి, ఒప్పుకుంటే సరిపోతుంది అని చెప్పేసి ఒప్పేసుకున్నాను. ఎంత వచ్చినా వచ్చిందే కదని చెప్పేసి. బట్ ఇంకా అది వాళ్ళు అప్రూవ్ ఇస్తే అప్పుడు మనం పెట్టేది ఉంటుంది అనమాట. అలా నిలబడి టిఫిన్స్ చేసేసాము. ఈ 2 డేస్ మాత్రం బయటికి వెళ్ళినప్పుడు సరదాగా తిరగడానికి కూడా నేనైతే శారీ కట్టుకొని వెళ్ళాను అనమాట. మా ఆయన శారీ కట్టుకుంటేనే నేను బయటకు తీసుకెళ్తానంటే లాస్ట్కి కట్టుకొని వెళ్ళాను. 2 రోజుల తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. నేను తీసాను కానీ కొన్ని చిన్న క్లిప్స్ ఉన్నాయి, వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ నాకు ఈ హెవీ కోల్డ్ ఉంది, అసలు తగ్గట్లేదు, చాలా ఎక్కువగా ఉంది. మా నాన్న అయితే నాకు ఉసిరికాయలు తెచ్చారు. పచ్చి ఉసిరికాయలు తింటే తగ్గుతుందని నేనైతే ఒకటి తినగలిగాను, ఒకటి తినేసి సైడ్కి పడిసాను అనమాట. వచ్చాం కదా, ఇంకా మా ఆయన మా గీత పాప కోసం ఇది కొన్నారనమాట టేబుల్. ఇది స్టడీ టేబుల్ అనొచ్చు, లేదా స్నాక్స్ ఫుడ్ కూడా దాని మీద పెట్టుకొని తినొచ్చు కదా, అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పేసి కొన్నారు. ల్యాప్టాప్ టేబులా? అవునా, కానీ ఇప్పుడు పిల్లలు అవి యాక్చువల్గా అక్కడ ఫోన్ పెట్టుకొని అలా కూడా చూడవచ్చు. గీతమ్మ బటర్ఫ్లై డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. గీత ఇటు చూడు, బటర్ఫ్లై అనేది తమ్ది నాది కలిపి కాంబో వచ్చిందనమాట. నా ఇన్స్టా పేజ్లో చూడండి, చాలా బాగున్నాయి అవుట్ఫిట్స్ మాత్రము, భలే అనిపించింది అది వేసుకున్నాక. నిజంగా ఒక బటర్ఫ్లై లాగే అనిపించాము మా ఇద్దరికి ఎదురుగొండు. మాటలు కూడా ముక్కుతో మాట్లాడవలసి వస్తుంది, అసలు ఊపిరి తిరగట్లేదు అనమాట. సో అది ఇలా గడుస్తుంది. ఈ 2 డేస్ కూడా అలాగా జరిగిపోయి రేపు నైట్కి మళ్ళీ మా ప్రయాణం అనేది ఉంటుంది అనమాట. సో అది మ్యాటర్ అండి. ఇంకా నైట్కి కిందకెళ్ళి మా డాడీ వాళ్ళు చక్కగా ఫుడ్ నైట్ టిఫిన్ సెక్షన్ స్టార్ట్ చేశారనమాట. అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేస్తే సరిపోతుంది అంతే. నీకు షాప్ పెట్టారని చెప్పాను కదా మా డాడీ వాళ్ళది, ఇదేనండి. సో ఒక బండి ఎక్స్ట్రా తీసుకున్నారనమాట. ఇంకా అదే మీదకి ఎక్కించేసి సేల్ చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం 6th లైన్ ఎంట్రన్స్ ఆదర్శ్ నగర్ ఓల్డ్ డైరీ ఫామ్ అనమాట అడ్రస్. ఒకసారి ట్రై చేయండి, మా డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చి టిఫిన్ చేసి నాకు కామెంట్ చేయండి, ధరణి గారు నేను వచ్చాను టిఫిన్ చేశాను మీ డాడీ వాళ్ళ హోటల్ దగ్గర, బాగుంది అని చెప్పేసి. ఓకేనా లేడీ? హాయ్ చెప్పు. పడుకొని లెగుస్తుంది ఇంకా నిమిషాలు. సో మా ఆదర్శ్ అయితే బిజీగా అమ్మేస్తుంటే యాక్చువల్గా ఈ ఈవినింగ్ సెక్షన్ వచ్చేసరికి మా ఆదగడదు అనమాట. ఆదర్శ్ యాక్చువల్గా నాకు ప్రమోషన్ చేయమంటండి, ప్రమోషన్కి ఒక 10-15 వేలు ఇస్తాను అని అన్నాడు. ఆదర్శ్ నీ దగ్గర ఎందుకు నేను డబ్బులు తీసుకుంటాను, ఫ్రీగా చేస్తాను లేరా ఏటన్నావు డాడీ. సాయంత్రం 150 అమ్ముతాను, నీకు 10,000 ఇస్తానని చెప్తాడు, నువ్వు మరీ వీడియోలో అలా చెప్తావని అంటారు మా నాన్న. సీలగా ఏదో ఒకటండి, ఆడు ఎలాగో ఇంట్లో ఉన్నాడు,
ప్రస్తుతానికి బయటికి వెళ్ళి జాబ్ చేసే బదులు ఇంట్లో ఫ్యామిలీతో ఉండే హ్యాపీగా ఈ బిజినెస్లో పాలు పంచుకోవడం మంచిదని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి ఈడికి సెక్షన్ పెట్టామన్నమాట. అది మ్యాటర్. ఈవినింగ్ ఏటారు ఉంటాయి చపాతీ, చపాతీ, ఇడ్లీ, బోండా, దోశ, 3 బోండా పూరి కూడా వేస్తారట. ఇదే చపాతీ అనమాట. ఈరోజు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా మా డాడీ దగ్గర. యాక్చువల్గా ఇది 15 రూపాయలు అంట ఒకటి వచ్చేసరికి. నాకు డబ్బులు తీసుకోవాలండి, జస్ట్ మీకు చెప్తాను, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒక ఇడ్లీ కూడా వేసుకుందాం. అదిగో ఒక ఇడ్లీ 10 చూసావా, ఆదిగడికి ఎక్కువైపోతుందండి. డబ్బులు ఇచ్చింది లేదు ప్రమోషన్కి, మళ్ళీ ఫ్రీకి చేస్తున్నా కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఈ కాంబినేషన్ నాకు ఇష్టం. మళ్ళీ దీని మీద చట్నీ కూర వేసుకుంటే ఇంకా ఇష్టం అనమాట. ఈ చట్నీ, ఈవినింగ్ టమాటీ, ఇది ఇంకా ఉల్లి దోశ కూడా ఉందంట, అది కూడా ట్రై చేసేద్దాం. యాదగడ వ్యాపారం ఎలాగుంటుందంటే ఎవరు రాకముందు ఫస్ట్ ఈడు తినేస్తారు అనమాట. షాప్కి ఎవరు వస్తారో పోలే, వాళ్ళ కోసం ఉంచుతారని లేదు, ఫస్ట్ ఆదర్శ తినాక మాకు పెడతాడు. అది ఏమనంటే మా నాన్న సపోర్ట్ ఆడికి. ఇంటి తర్వాత అమ్ముతారటండి, రేట్స్ మనకు ఉంటుంది. అది నిజమే, తింటేనే కదా బలం వస్తుంది. చాలా సాఫ్ట్ ఉంటుంది చపాతీ, చాలా బాగుంది. మా డాడీ చపాతీ ఇదే ఫస్ట్ టైం నేను తిన్నా. మా ఇంట్లో కూడా చపాతీ తక్కువ అనమాట, మాక్సిమం రుబ్బులతో అట్లేసేయడమే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే. నేను ఎంత సాఫ్ట్ ఉన్నాయో తెలియదు చపాతీ మాత్రం. ఏటే అతని దగ్గర చిల్లర తీసుకొని అతనికి ఇచ్చి బాగుండాలి అమ్మ. ఎన్ని ప్లేట్లు అమ్మ కట్టాలి? 4 ప్లేట్లు.